విశాఖ రైల్వే స్టేషన్ కు త్వరలో NSG1 గుర్తింపు లభించబోతుంది. కేంద్ర రైల్వే బోర్డు ఈ మేరకు ప్రతిపాదించింది. ఒకవేళ ఆమోదం లభిస్తే విశాఖ స్టేషన్ మరింత అభివృద్ధి చెందనుంది. ఆధునిక వసతులు, సౌకర్యాలతో పాటు డిమాండ్కు తగిన రైళ్లను నడిపే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు భారతీయ రైల్వేలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నాన్ సబర్బన్ గ్రూపు NSG1 హోదా లభించబోతోంది. విశాఖ రైల్వే స్టేషన్ ను NSG1 లో చేర్చాలని కేంద్ర రైల్వే బోర్డు తాజాగా ప్రతిపాదించింది. ప్రస్తుతం విశాఖపట్నం స్టేషన్ NSG2 లో ఉంది. ఏడాదికి 500 కోట్లకు పైగా ఆదాయం, 2 కోట్ల మంది ప్రయాణిస్తే ఆ స్టేషన్ ను NSG1 లో చేరుస్తారు. విశాఖ రైల్వే స్టేషన్ 2023-24లో గణనీయమైన ప్రగతిని సాధించింది. స్టేషన్ ఆదాయం 5,641.66 కోట్లు కాగా అందులో రిజర్వ్డ్ ప్రయాణికుల నుంచే 678.81 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ తరహా ఆదాయం చాలా కాలంగా వస్తున్నా ప్రయాణికుల సంఖ్య 2 కోట్లకు చేరలేదనే కారణంతో ఇప్పటి వరకు దీనిని NSG2లో కొనసాగిస్తున్నారు. భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు కోస్తా జోన్లో ఎక్కువ ఆదాయం సాధించే స్టేషన్లు 20 వరకు ఉండగా వాటన్నిటిలో విశాఖపట్నమే మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో రైల్వే బోర్డు NSG1 లో చేర్చాలని ప్రతిపాదించింది. NSG2 నుంచి 1కి మారడం వల్ల ఏంటి ప్రయోజనం అనే ప్రశ్న సాధారణంగా వినిపిస్తుంది. అలా మారిస్తే ఆ స్థాయికి తగినట్లుగా స్టేషన్ను అభివృద్ధి చేస్తారు, అధునాతన వసతులు కల్పిస్తారు, ప్రయాణికులకు ఇంకా మెరుగైన సదుపాయాలు అందుతాయి, వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తారు, డిమాండ్కు తగిన రైళ్లను నడుపుతారు. ఇక రైల్వే బోర్డు ప్రతిపాదనపై అధికార వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నాయి.